ఇప్పుడు మేము ఏం చేస్తామో తెలుసా? వాక్యం ద్వారా వాడిని చంపేస్తాం మేము. అందుకే వాడి కోపం వచ్చేస్తా ఉన్నది, వాడి కోపం వచ్చేస్తా ఉన్నది. అందుకే సంఘశాఖల కోపం వచ్చేస్తా ఉన్నది. ఈ ప్రసంగాలు వింటే, ఈ బోధలు వింటే కోపం వచ్చేస్తా ఉన్నది. అందుకే విలియం బ్రెనమ్ అబద్ధ బోధ. అతని బోధలో పడినట్టే పాస్టర్లారా మేల్కొనండి, మీ సంఘం అతని బోధలో పడండి, ఎవరు బడికి రాలేరు. ఎందుకు వస్తారు రా పిచ్చోడా? అది సత్యమైన బోధ. సత్యములో నుండి ఎందుకురా బయటకు వచ్చేదిగా? సత్యములో ప్రతిష్ఠించబడ్డాక ఇంకా ఎందుకురా వాడు బయటకు వచ్చేదిగా? నువ్వున్నది అబద్ధం రా దయ్యం పట్టినోడా. నువ్వు చెప్తున్న స్త్రీ బోధకులు బైబిల్లో ఎక్కడున్నారు? నువ్వు చెప్తున్న త్రిత్వం బైబిల్లో ఎక్కడున్నది? నువ్వు చెప్తున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ భావం బైబిల్లో ఎక్కడున్నది? నువ్వు చెప్తున్న ముగ్గురు దేవుల కాన్సెప్ట్ బైబిల్లో ఎక్కడున్నది? ఆది అపోస్తల బోధను ప్రవక్త విలియం బ్రెనమ్ బోధిస్తే అది అబద్ధ బోధన. దయ్యం పట్టినోడా? నువ్వు దయ్యం పట్టినోడు అయి ఉండి మమ్మల్ని దయ్యం పట్టినోడు అంటాను. మొదటి రాకుండా కూడా అదేగా. యేసుక్రీస్తుని ఏమన్నారు వాళ్ళు? దయ్యం పట్టినోడివి నువ్వు. అసలు దయ్యం పట్టింది ఎవరు? వాళ్ళని ఇంకేమన్నాడో తెలుసు, మీరు దయ్యం కొడుకులు అన్నాడు. స్థానిక భాషలో మాట్లాడాలంటే దయ్యం కొడుకులరా మీరు, అపవాది కుమారులు. మీ తండ్రి అపవాదై ఉన్నాడు. యేసుప్రభు చెప్పలేదా వాళ్ళ గురించి? మీ తండ్రి అపవాదై ఉన్నాడు, మీరు సర్ప సంతానం. మీరు స్థానిక భాషలో ఎవరన్నా దయ్యం కొడుకులు మీరు అన్నాడు. ఈ దయ్యం కొడుకులు యేసుప్రభును దైవ కుమారుని పట్టుకొని దయ్యం పట్టినోడు అంటాడు. ఎంత విచిత్రంగా ఉన్నది ఇది. మమ్మల్ని దయ్యం పట్టినోడు అంటావా? నువ్వు దయ్యం పట్టినోడు అయ్యింది. దయ్యం పట్టినోడు కాదు నువ్వు, దయ్యం కొడుకు నువ్వు. దయ్యం కూతురు నీ భార్య. దయ్యం పిల్లలైన మీరు, అపవాది పిల్లలైన మీరు, సర్పసంతానమైన మీరు దేవుని పిల్లలైన మమ్మల్ని దయ్యం పట్టిన వాళ్ళు అంటారా? నువ్వు ఎన్ని పోస్టర్లు వేసినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఏర్పాట్లో ఉన్న వాళ్ళు మాత్రం మోసం చేయలేవు. యూసీబీసీ ఎన్నికలో ఉన్న వాళ్ళు నువ్వు మోసం చేయలేవు. అదిగో నువ్వు గ్యాదర్ చేసేదే ఎందుకు తెలుసా? మా పైన వ్యతిరేకత ఎందుకు తీసుకొస్తారో తెలుసా? మా ప్రవచనం ఆల్రెడీ ఉంది దాని గురించి. మొత్తం డినామినేషన్స్ అన్ని గురి వధువు పైన ఉండబోతున్నది. ఈ వర్తమానం నమ్ముతున్న వధువు పైన వస్తుంది ఆ ఒత్తిడి, వస్తుంది, అది వస్తుంది. అందుకే యూసీబీసీ వాళ్ళు అలా పనిచేస్తా ఉన్నారు అక్కడ. మిగతా డినామినేషన్స్ అని అందుకే అలా పనిచేస్తాయి. అది ప్రవచనం నెరవేర్పు. వాళ్ళని మనం ఆపద్దు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మన పని మనం చేయాలి. ఇక్కడ ఆ ఒత్తిడి వచ్చినప్పుడే వధువు ఎత్తబడబోతున్నది. ఎత్తబడే సమయంలోనే మూడవ ఇడుపు పరిచర్య వధువుకి జరగబోతున్నది. ఇవన్నీ కొన్ని సంవత్సరాల క్రితం, 60-70 సంవత్సరాల క్రితమే మన ప్రవక్త చెప్పాడా లేదా? ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతున్నాయా లేవా? ఇక్కడ డోంట్ బాధపడకండి. అయ్యో యూసీబీసీ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా, విలియం బ్రెనమ్ వర్తమానానికి వ్యతిరేకంగా వాళ్ళు మీటింగ్లు పెడుతున్నారు, వాళ్ళు పాంప్లెంట్ ప్రింట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి చేయాలగా, వాళ్ళ పని వాళ్ళు చేయొద్దా? శాస్త్రులు, పరిసెలు, సదికేలు, మొదటి రాకల్లో వాళ్ళ పని వాళ్ళు చేయొద్దా? చేయాలగా. మరి లేకపోతే యేసుప్రభుని సిలువేసేటోళ్ళు ఎవరు? ఇక్కడ యేసుప్రభుని చంపటోళ్ళు ఎవరు? ఆయన సిలువేయబోతే, ఆయన చంపబోతే మనకు రక్షణ లేదుగా. ఆయన సిలువేయబడకపోతే, ఆయన చంపబడకపోతే మనకు రక్షణ లేదుగా. ఆయన చనిపోవట్లోనే మనకు రక్షణ ఉన్నది, ఆయన మరణంలోనే మనకు రక్షణ ఉన్నది. మరి వాళ్ళ పని చేస్తాండి, వాళ్ళని ఎట్లా ఆపుతామండి మనం? అందుకే యేసుప్రభు ఏమన్నాడు? చెలికాడా నీ పని నువ్వు కానిమ్ము. వండర్ఫుల్. త్వరగా కానిమ్ము. యూసీబీసీ త్వరగా కానిమ్ము. ఓ డినామినేషన్స్ త్వరగా కానిమ్ము. ఎందుకంటే మేము వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చింది. పక్షిరాజు రెక్కలను కట్టుకొని ఎగిరిపోబోతున్నాం మేము, అదృశ్యం కాబోతున్నాం మేము. ఆ ఒత్తిడిలోనే జరగబోతున్నది. దట్స్ రైట్. హల్లెలూయా. ఈ ముగ్గురు కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు, ఘటసర్పము నోరు, వాళ్ళ నోటి నుండి వస్తున్నది అబద్ధపు బోధ, మోసపు బోధ. యేసుక్రీస్తు నోటిలో నుండి వస్తున్నది 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమైన వాక్యం. ఇప్పుడు అదే వాక్యం వధువు నోట్లో నుండి వస్తుంది. ప్రవక్త నోట్లో నుండి వచ్చిన వాక్యమే ఇప్పుడు వధువు నోట్లో నుండి వస్తుంది. అర్థమైందని అన్నది? సో నోరు, వాక్యం అర్థమైతుందా? అందుకే ఇప్పుడు పాస్టర్ ఏం చేయాలి? వాక్యం చెప్పాలి, వాక్యాన్ని ఉన్నగా బోధించాలి. చాలా మంది నన్ను అంటుంటారు, నీకు ఎందుకు బ్రదర్ శత్రువులు పెరిగిపోతున్నారు? వాక్యం చెప్తున్నందుకు. చెప్పనోడో అందరికి ఫేవరెట్ అవుతాడు, మిత్రుడు అవుతున్నాడు. చెప్పినోడో శత్రువు అవుతాడు. ఎందుకంటే మరి ఖడ్గం అదేగా, వాక్యమేగా. యేసు ప్రభు రాళ్లతో కొట్టి చంపాలని ఆయన అనుకున్నప్పుడు యోహాను సువార్తలో, మీరు ఎందుకు ఏ క్రియలను బట్టి, ఏ చెడ్డ క్రియలు నేను చేశాను మీరు నన్ను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు అంటే వాళ్ళేమన్నారో తెలుసా? లేఖనంలో ఉంది అక్కడ, నువ్వు చేసిన క్రియలను బట్టి కాదు కానీ నువ్వు చెప్పే బోధను బట్టి. ఏం బోధ చేసేవాడు ఆయన? వాళ్ళు అంటున్నారు, నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు. నీవు మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన సబ్బాతు దిన ఆచారాన్ని మీరుతా ఉన్నావు. నువ్వు కరెక్టేనా? దానికోసమైనా వాళ్ళు ఆయన ద్వేషించింది అక్కడ. బోధ క్రియలు బట్టి కాదు, బోధ. ఈ రోజు కూడా మనకు శత్రువులు ఎలా తయారవుతారు? బోధ. అపవాది మనకు శత్రువు ఎట్లా అవుతాడు? బోధ.
వారికి సంబంధించిన పిల్లలందరూ మనకు శత్రువులు ఎట్లా అవుతారు? బోధ. అందుకే ఏ పాస్టర్ అయితే NTMSS పాస్టర్ ఈ విషయాలు బోధిస్తలేడో అతనికి శ్రమ. అయ్యో అతనికి శ్రమ. ఖచ్చితం అది. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యము మీరు ప్రవక్త వర్తమానం చదివిన వాళ్ళు అయితే ప్రవక్త ఎప్పుడు కరెంట్ అఫైర్స్ని, అంటే అప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయాలను తీసుకొని ప్రాఫెసీస్ ఎలా నెరవేరిపోతున్నాయి, ప్రవచనముల ద్వారా స్పష్టపరచబడిన సంగతులు, ప్రస్తుత సంగతులు అని ఎలా బోధించేవాడు మీరు చూడండి. ఆయన ఆ ఒక్క మెసేజే కాదు, ప్రతి మెసేజ్ అదే చెప్పేవాడు. ఆయన ఎలక్షన్ గురించి వచ్చుడుతో చెప్పినా లేదా? 1959 ఆ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఏమని చెప్పాడు? ఇదిగో ఇప్పుడు వైట్ హౌస్ లోనికి ఇదిగో ఇప్పుడు యెజబెల్ వెళ్ళింది అన్నాడా లేదా? అదిగో అదే సమయంలో ఏలియా రంగం పైన ఉన్నాడు. చరిత్రలో ఏదైతే జరిగినదో మరలా ఇప్పుడు అమెరికాలో జరుగుతా ఉన్నది. యెజబెల్ ఎప్పుడైతే ఆహాబును వివాహం చేసుకున్నదో తీసిపెట్టిన ఏలియా రంగం పైకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మరలా ఏలియా వచ్చాడు. చూసారా ఆయన చెప్పే మెసేజ్ ఎట్లుంటుందంటే ఆ కాలంలో ఏదైతే జరుగుతున్నదో దాన్ని తీసుకొని ప్రవచనముల ద్వారా అది స్పష్టమైందని చూపించడం. అది వర్తమానం అంటే. మరి అది ఏం చేస్తుంది? మరి యుద్ధాన్ని మొదలు పెడుతుంది. అది యుద్ధాన్ని మొదలు పెడుతుంది. ఎందుకు? యుద్ధం ఎట్లా చేస్తాం? ఖడ్గం. శత్రుతో మనం యుద్ధం ఎట్లా చేస్తానా? మనం నోటి నుండి వచ్చే 2 అంచులు గల వాడైన ఖడ్గం వాక్యంతో చేస్తానా? మనం యుద్ధం చేసేది వాక్యంతోనే కదా. అపవాదిని ఎట్లా ఓడించాడు? వాక్యం ద్వారా. ఆయనకు వచ్చిన 3 శోధనలు ఎట్లా చేయించాడు? వాక్యం ద్వారా. ఈ రోజు కూడా నువ్వు ఎలా చేయిస్తున్నావు వాడిని? వాక్యం ద్వారా. వాక్యాన్ని బోధించుడు ద్వారా, వాక్యాన్ని నమ్ముడు ద్వారా, వాక్యాన్ని స్వీకరించుడు ద్వారా, వాక్యాన్ని జీవించుడు ద్వారా, వాక్యం గురించి సాక్ష్యం ఇచ్చుడు ద్వారా నువ్వు అపవాదిని జయిస్తాను ఈ రోజున.